అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాం. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువార్లారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ప్రతి మనుష్యుడు మరణించుట, ఆ తర్వాత అతడు తీర్పు పొందుట కూడా అవశ్యము. మనుష్యుడు న్యాయపీఠము ఎదుట నిలవబడినప్పుడు ప్రభువైన యేసుచే శిక్ష పొందకుండుటకు అనేక ప్రయత్నాలు చేసి అనేక రకాలైన వాదనలు చేస్తాడు. ఆ దినమున అనేకులు, ప్రభువా ప్రభువా, నీ నామమున మేము ప్రవచింపలేదా? నీ నామమున దురాత్మలను వెళ్ళగొట్టలేదా? మరియు నీ నామమును బట్టి అనేక ఆశ్చర్యక్రియలు చేయలేదా అని చెప్పుచుండగా, అప్పుడు ప్రభు వారితో బహిరంగముగా, నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువార్లారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పును. దేవుని సన్నిధిలో పాపులకు, అక్రమకారులకు ఎటువంటి స్థానం ఉండదు. అయితే వారికి కేవలము నరకములోనే స్థానం ఉంటుంది. ఈ హేతువు చేతనే ప్రభువైన యేసుక్రీస్తు పాపులను, అక్రమకారులను రక్షించుటకు శిలువలో తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎవరైతే ఆయన మరణమునందు పునరుత్థానమునందు విశ్వాసముంచుదరో దేవుడు వారి పాపములను క్షమిస్తాడు మరియు పరలోకము వారి కొరకు తన తలుపులను తెరుస్తుంది. వారి విషయంలో ప్రభువు తప్పిపోయిరి, తిరిగి వచ్చారు, మరణించి ఉండగా తిరిగి లేచారు, రండి మనమందరము కలిసి ఉత్సహించుదము అని అంటాడు. ఈరోజే మీరు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందవలెననున్నదియే మీ ఎడల మేము దేవునికి చేయు ప్రార్థనయ్యున్నది.